సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, తరానికి ఒక్కడు అనేటువంటి ఒక గొప్ప అంశము ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులను మనం నేర్చుకుంటున్నాం. గత భాగంలో నోవహు గారిని గూర్చి మనం ఆలోచన చేసాం. ఎన్నో క్రొత్త సంగతులను, జ్ఞాన సంగతులను, మన బ్రతుకుకు అవసరమయ్యేటువంటి ఆత్మీయ సంగతులను మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మరలా ఈ భాగంలో మరొక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. తండ్రి అయిన దేవుని కృపను బట్టి మీరంతా కూడా ఈ జ్ఞానవాక్కులను నేర్చుకొని మీ బ్రతుకులలో వాటిని పాటిస్తూ అనేకులకు ప్రకటిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి తరంలో దేవుడు ఒక మనుష్యుడిని కనుగొంటున్నాడు. కొందరిని దేవుడు కనుగొంటున్నాడు. వారు ఆ తరము వారితో ఏకీభవించకుండా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. దేవుని జ్ఞానము కొరకు ఆలోచన చేస్తున్నారు. దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. లోకమంతా ఒకవైపు వెళ్ళిపోతున్నా లోకమును చూచి వీరు ఆకర్షితులు కాకుండా దేవుని మాటకు విలువనిచ్చి దేవుని వాక్యమునకు కట్టుబడి దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ఇలా తరాలలో దేవుని కొరకు బ్రతికినటువంటి విశేషమైన వ్యక్తులను, వారి వ్యక్తిత్వాలను గురించి మనం నేర్చుకుంటే మన తరంలో కూడా మనం అలాగే బ్రతకాలని మనకు అర్థమవుతుంది. లోకమంతా మనలను విభేదిస్తున్న, దేవుని వాక్యమునకు విరోధంగా పోతున్న మనము దేవుని మార్గంలో నడవటానికి ఈ వాక్య భాగాలు, ఈ పాఠ్యాంశాలు మనకెంతగానో తోడ్పడతాయి. కనుక మీరంతా కూడా ఈ భాగాలను కోల్పోకుండా ప్రతి భాగంలో నేర్పించబడుతున్నటువంటి దేవుని మహాజ్ఞానమును ఆద్యంతం నేర్చుకొని స్వీకరించి దాని ప్రకారం నడుచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇక తరానికి ఒక్కడు అనే ఈ పాఠ్యాంశంలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి వ్యక్తిత్వం లోతు. లోతు అనేటువంటి వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి చక్కని సందర్భాలను మనం చూస్తూ మనం ఆలోచన చేయాలి, నేర్చుకోవాలి. దేవుని యొక్క విశేషమైనటువంటి జ్ఞానమును పొంది మన బ్రతుకులను కూడా దేవుడు కోరుకున్నట్టుగా మనం మలచుకోవాలి. హెబ్రీ భాషలో నుండి తెలుగు భాషలోనికి బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు వ్యక్తుల యొక్క పేర్లను తెలుగు భాషలో చదువుకోవటానికి వీలుగా తర్జుమా చేశారు. హెబ్రీ భాషలో లోత్ అనేటువంటి పదాన్ని తెలుగు భాషలోకి వచ్చేసరికి లోతు అని వ్రాశారు. ప్రియులారా, కనుక ఈ విషయాన్ని ప్రాథమికంగా మీకు తెలియచేయాలని నేను భావించాను. కనుక మీరంతా కూడా లోతు అని నేర్చుకుంటున్నారంటే హెబ్రీ భాషలో లోత్ అని పిలిచేవారు. ఆంగ్లంలోనికి తర్జుమా చేసినప్పుడు ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదు కనుక ఎల్ఓటి లోత్ అని వారు రాస్తున్నారు, పిలుస్తున్నారు, చదువుతున్నారు. ఇక తెలుగు భాషలోనికి వచ్చేసరికి లోతు అని వ్రాయబడింది. అబ్రహాం అనే పేరు అబ్రాహాముగా మనం చదువుకుంటుంటాం. ఇకపోతే లోతు గారు అబ్రహాము గారి కాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అబ్రహాము గారికి సమీపస్తుడు కూడా. లోతు గారు ఎవరికి పుట్టారు, అసలు లోతు గారి యొక్క చరిత్ర ఏంటి, లోతు గారు దేవుని కొరకు విశేషముగా బ్రతకటానికి ఆయన చూపినటువంటి భక్తి ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం.
లోతు గారి యొక్క తండ్రి పేరు హారాను. హారాను తెరహు కుమారుడు. ఈ తెరహుకే అబ్రహాము గారు కూడా జన్మించారు. తెరహుకు పుట్టినటువంటి ముగ్గురు కుమారులలో హారాను, నాహోరు, అబ్రహాములు మనకు కనిపిస్తున్నారు. హారాను యొక్క కుమారుడు లోతు. అయితే హారాను తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగానే మరణిస్తాడు. దీనివలన లోతు యొక్క బాధ్యతలన్నీ కూడా తెరహు బ్రతికున్నంత కాలం తెరహు తీసుకున్నాడు. అంటే తన తండ్రి చనిపోయాడు గనక, చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు గనక, లోతును నేను నా కుమారునిగా స్వీకరించాలని తాత అనుకున్నాడు, అనగా తెరహు అనుకున్నాడు. కనుక తెరహు లోతును కుమారునిగా స్వీకరించాడు. తెరహు బ్రతికి ఉన్నంతకాలం లోతు తెరహుకు కుమారుడుగానే జీవించాడు. ఇక తెరహు చనిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి విషయమును బట్టి, నేను చూపించే కనాను దేశానికి నీవు వెళ్ళాలి, నీ ద్వారా వచ్చేటువంటి వంశమునకు నేను కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలనుకుంటున్నాను, దీనిని నీకు వాగ్దానం చేశాను కనుక నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ స్వజనమును విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని అబ్రహాముకు దేవుడు తెలియజేసినప్పుడు అబ్రహాము గారితో పాటు లోతు కూడా వెళతాడు. ఈ వాక్య భాగం అంతా కూడా ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం నుండి చివరి మాట వరకు, 12వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు మీరు చదవగలిగితే ఈ విషయాలన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. వీరిని దేవుడు ఆశీర్వదించాడు. భవిష్యత్తుకు వీరి ద్వారా అనేకమైనటువంటి ప్రజలు రావాలి, వారు ఒక వంశముగా పిలువబడాలి, వారు నాశనమైపోకూడదు. కనుక దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకుని, వీరికి దేవుడు చేసినటువంటి వాగ్దానమును బట్టి, అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానమును బట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే లోతు ద్వారా కూడా కొన్ని వంశములు రాబోతున్నాయి కనుక లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము గారు, లోతు గారు విస్తారమైనటువంటి ఆస్తిని కలిగి ఉన్నారు, సంపదను కలిగి ఉన్నారు. అనేకమైనటువంటి పశువులు వారి దగ్గర ఉన్నాయి. ఇటువంటి కారణము చేత ఒకానొక సందర్భంలో అబ్రహాము గారికి తన తమ్ముడైనటువంటి లోతు గారికి, నిజానికైతే తమ్ముడు కాదు, అన్న కొడుకు, అనగా హారాను కొడుకు అయినప్పటికీ తెరహు లోతును కుమారుడిగా స్వీకరించడం వలన తమ్మునిగా అబ్రహాము కూడా లోతును స్వీకరించాడు. కనుక తన తమ్ముడైన లోతు అనేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు మనం చూడగలం. ఒకానొక సందర్భంలో అబ్రహాము గారికి లోతు గారికి మధ్య ఒక విషయంలో వ్యత్యాసం వచ్చింది. అదేంటంటే అబ్రహాము గారు, లోతు గారు కలిగి ఉన్నటువంటి ఆస్తి విస్తారంగా ఉండటం చేత వారి పశువుల కాపరులకు, వీరి పశువుల కాపరులకు మధ్య విభేదాలు, కలహాలు పుట్టడం వలన వీరిద్దరూ కాస్త దూరంగా ఉంటే మంచిది అని ఒక అభిప్రాయానికి వస్తారు. ఈ వ్యత్యాసాన్ని బట్టి ఒక దూరాన్ని పాటించాలి అని వీరు ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు అబ్రహాము గారు లోతు గారికే ఐచ్ఛికాన్ని విడిచిపెడతారు, ఆప్షన్ ఇచ్చేస్తారు. నీవు పశ్చిమానికి వెళితే నేను తూర్పుకు వెళ్తాను, నువ్వు తూర్పుకు వెళితే నేను పశ్చిమాన ఉంటాను. ఈ విధంగా లోతు గారితో అబ్రహాము గారు చెప్పినప్పుడు అప్పుడు లోతు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతటిని చూచి అబ్రహాము గారిని విడిచిపెట్టి తన యావదాస్తిని తీసుకొని, తన పశువుల కాపరులను, తన దాసదాసీలను, తన ఆస్తిని అంతటినీ తీసుకొని తూర్పునకు ప్రయాణమై వెళ్ళిపోతాడు. తూర్పున ఉన్నటువంటి ప్రాంతాలు ఏవేమిటి అంటే సొదొమ, గొమొర్రా, అలాగే మరికొన్ని ప్రాంతాలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. సొదొమ ఒక పెద్ద పట్టణం. సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయేము, ఇలా చాలా రాజ్యాలు ఆ కాలంలో మిళితముగా ఉండేవి, కలిసి ఉండేవి. ఈ దేశాలను, ఈ రాజ్యాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చక్కగా నేర్చుకోగలం. నాటి భౌగోళిక స్వరూపాన్ని చక్కగా పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదివితే అర్థం చేసుకోగలం. లోతు గారు ఈ కారణాన్ని బట్టి
అబ్రహాము గారి యొక్క పశువుల కాపరులకు లోతు గారి యొక్క పశువుల కాపరులకు మధ్య కలహం పుట్టడాన్ని బట్టి, వీరిద్దరూ దూరంగా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయానికి రావడాన్ని బట్టి, అబ్రహాము గారే లోతుకు నీవు ఎటువైపు వెళతావు అటువైపు వెళ్ళు అని చెప్పడాన్ని బట్టి లోతు గారు తూర్పుకు ప్రాంతానికి ఆయన వెళ్తారు. ఈ తూర్పు ప్రాంతంలో ఏమున్నాయి? సొదొమ పట్టణం, గొమొర్రా పట్టణం, అద్మా పట్టణం, సెబోయిం పట్టణం, ఇలా చాలా రాజ్యాలు అక్కడ ఉన్నాయి. సొదొమ దగ్గర సోయరు దాటి వెళ్ళిన తర్వాత సొదొమ దగ్గర లోతు గారు నివసించడానికి ఇష్టపడతారు. ఇది మైదానముగా ఉన్నటువంటి చక్కని ప్రాంతం, ఇక్కడ నేను నివసించాలి, నా ఆస్తిని, నా యొక్క సంతానమును, నా వంశమును నేను వృద్ధి చేసుకోవాలి అని లోతు గారు అక్కడికి వెళ్ళి అక్కడ నివసించడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో సొదొమ పట్టణం ఎలా ఉంది అనే దానిని దేవుడు తెలియజేస్తున్నాడు. లోతు గారు పట్టణం చూడడానికైతే బాగుందని అక్కడికి వెళ్ళారు, కానీ పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రం ఎలాంటి వారో లోతుకు తెలియదు. కానీ దేవుడు ఆ విషయాన్ని ముందుగా వ్రాయించాడు. సొదొమ పట్టణం, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, సోయరు మున్నగు ఈ రాజ్యాలన్నీ కూడా ఎటువంటి ప్రాంతాలు, ఎలాంటి మనుష్యులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు అనగానే దేవుడు వ్రాయించినటువంటి చక్కని మాట ముందుగా మనం తెలుసుకుందాం. ఏ ప్రాంతాలకు లోతుగారు వెళ్ళి నివసించారు, ఎటువంటి ప్రదేశానికి లోతుగారు వెళ్ళి జీవించారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఏంటి, లోతుగారు ఆ పట్టణాలకు వెళ్ళేటప్పుడే వెళ్ళక ముందే ఆ పట్టణాలలో అప్పటికే నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అనగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి చక్కని మాటను ఇప్పుడు మీరు చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. సొదొమ పట్టణాన్ని గూర్చి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను గూర్చి ముందుగా వ్రాయబడిన మాట చూడండి. లోతు గారు అబ్రహాము గారిని విడిచి వెళ్ళేటప్పటికే అక్కడ ఉన్న ప్రాంతాలలో ప్రజల పరిస్థితి ఎంత చూడండి. చూడడానికి ప్రాంతం అయితే బాగుంది. అబ్రహాము గారు ముందుగా లోతు గారికి ఐచ్ఛికాన్ని విడిచిపెట్టేశారు. నీ ఇష్టం, నీవు ఎటువైపు వెళితే అటువైపు నీవు వెళ్ళచ్చు, నీవు కోరుకున్న ప్రాంతాన్ని నీవు తీసుకోవచ్చు. మనం దూరంగా ఉండాలంతే, బాహ్యంగా మనం దూరంగా ఉండాలంతే. ఎందుకంటే నీ కాపరులకు నా కాపరులకు మధ్య కలహం ఉంది. ఇలాగే కలిసి ఉంటే రేపొద్దుట నరహత్యలు కూడా జరగవచ్చు. కనుక దూరంగా ఉండడం మంచిది. ఆత్మీయంగా మనం కలిసి ఉన్నా శారీరకంగా మనం దూరంగా ఉండాలి అని అబ్రహాము గారు లోతుకు చెప్పడాన్ని బట్టి లోతు గారు పైపైన చూచారు, పట్టణాలను చూచారు, ప్రాంతాలను చూచారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. కానీ లోనున్న మనుషులు ఎలా ఉన్నారు? భయంకరంగా ఉన్నారు. సొదొమ మనుష్యులు యెహోవా దృష్టికి పాపులుగా ఉన్నారు, బహు పాపులుగా ఉన్నారు, వారు దుష్టులు అని వ్రాయబడింది. ప్రియులారా, ఈరోజు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి మీరు నివసించాలనుకుంటే పైన రూపాన్ని మీరు చూడకూడదు. పైన రూపానికైతే చాలా మంచి ప్రాంతాలుగా ఉంటాయి, కానీ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలైతే బహు ఘోరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎక్కువగా నేరాలు, ఘోరాలు ఎక్కడ జరుగుతుంటాయో మీకు నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఏజెన్సీ ప్రాంతాలలోనూ, అటవీ ప్రాంతాలలోనూ, మారుమూల పల్లెలలోనూ, గ్రామాలలోనూ ఎక్కువగా భయంకరమైనటువంటి నేరాలు జరగవు. అక్కడ నేరాలు జరగవని నేను చెప్పటం లేదు, అక్కడ మనుషులు పాపాత్ములు కారని నేను చెప్పటం లేదు. అయితే పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలో కాస్త నేరాలు తక్కువగా ఉంటాయి, పాపము కాస్త తక్కువగా ఉంటుంది, దుష్టత్వం కాస్త తక్కువగా ఉంటుంది. ప్రియులారా, ఈ విషయమును చక్కగా మనం ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని బట్టి గ్రహించగలగాలి. అయితే లోతు గారు మనుషుల యొక్క స్వభావం తెలియని పరిస్థితుల్లో దూరంగా వెళ్ళి ఒకచోట నివసించాలనేటువంటి ఏకైక ఆలోచనతో, బాహ్యపరంగా చూస్తే ఈ పట్టణ ప్రాంతాలు చాలా గొప్పవిగా ఉన్నాయి కనుక అక్కడికి వెళ్ళి నివసించాలని ఇష్టపడ్డారు. కానీ వెంటనే దేవుడు ఆ మాట తెలియజేశాడు. సొదొమ ప్రజలు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. అటువంటి ప్రాంతాలలోనికి లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాము గారితో పాటు ఇప్పుడు లేడు, ఒక దైవజనునితో లేడు, ఒక నీతిమంతునితో లేడు,
దేవుని చేత వాగ్దానమును పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తితో లోతు గారు ఇప్పుడు లేరు. అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి లోతు గారు వెళ్ళారు. చుట్టూ కారు చీకటి ఉన్నటువంటి ప్రాంతాలలోనికి లోతు గారు వెళ్ళారు. అయితే అక్కడ తన బ్రతుకును తాను ఏ విధంగా కాపాడుకుంటున్నాడు అనేది ఇక్కడ మనకు పాఠ్యాంశం. ఈరోజు లోకాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు ఏ ప్రాంతం కూడా సొదొమ గొమొర్రా కంటే తీసిపోదు అన్నట్టుగా ప్రతి ప్రాంతంలోనూ పాపము, దుష్టత్వము హెచ్చు స్థాయిలోనే మనకు కనిపిస్తుంది. మనం ఎక్కడ నివసించినా సరే అక్కడ పాపం ఉంది, అక్కడ దుష్టత్వం ఉంది. పూర్తిగా జనులందరూ కూడా దుష్టులుగా మారిపోయారు. అటువంటి పరిస్థితులలో లోతు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు గారు సొదొమ ప్రాంతానికి వెళ్ళి నివసిస్తున్నారు. అయితే అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావాన్ని ఆయన అనుసరించారా? వారు లోతు గారు వెళ్ళేటప్పటికే దుష్టులు బహుపాపులై ఉన్నప్పుడు లోతు గారు వారి మధ్య నివసిస్తూ వారి పాపమును అంటించుకున్నారా? నేను ఈ మనుషులతో పాటు నివసిస్తున్నాను కనుక ఈ మనుషులు చేసినట్టే నేను కూడా పాపక్రియలు చేయాలని లోతు గారు అనుకున్నారా? తన కుటుంబాన్ని ఆ విధంగా విడిచిపెట్టారా? లేదు. లోతు గారు అబ్రహాము నమ్మిన దేవుణ్ణి నేను నమ్మాలి, ఆయన సర్వలోక దేవుడు, ఆయన ప్రపంచానికి భవిష్యత్తులో తన కుమారుని పంపించి రక్షణ ప్రకటింపబోతున్నాడు కనుక ఆయన్ను కలిగి లేకపోతే నా బ్రతుకు వ్యర్థం అనుకొని సొదొమ లాంటి భయంకరమైన పట్టణంలో ఆయన నివసిస్తున్న ఆ పాపమును కానీ దుష్టత్వమును కానీ ఆయన అంటించుకోలేదు. ఈయన పాపాత్ముడిగా జీవించలేదు, పాపుల మధ్య జీవిస్తున్నాడు కానీ పాపాత్ముడిగా జీవించటం లేదు. లోతు నీతిని విడిచిపెట్టలేదు. ఇదే పాఠ్యాంశం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, చక్కగా మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, దేవుని జ్ఞానమును పొందాలి. మన చుట్టూ ఎందరో మనలను ప్రేరేపించటానికి, మనలను ఆకర్షించటానికి పాపపు క్రియలలో ఉంటుంటారు. వారి ప్రవర్తన, వారి మాట, వారి క్రియ అంతా కూడా పాపములో మునిగి తేలినట్టుగా ఉంటుంది. కానీ మీరు వారిని చూచినప్పుడు వారి ప్రవర్తనకు మీరు ఆకర్షితులు కాకూడదు, పాపమునకు మీరు లొంగిపోకూడదు. మీరు దేవుణ్ణి అనుసరించేవారుగా ఉండాలి, దేవుని మార్గంలో నడుచుకునేవారుగా ఉండాలి. ఇక్కడ మీకు ఒక చక్కని రహస్యాన్ని కూడా తెలియజేస్తాను. సొదొమ గొమొర్రా అనగానే కేవలం ఈ 2 పట్టణాలు మాత్రమే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపాత్ములుగా దుష్టులుగా బ్రతుకుతున్నారేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సొదొమ గొమొర్రాలతో పాటుగా ఆ పట్టణాల చుట్టూ ఉన్నటువంటి మరికొన్ని పట్టణాలు కూడా దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాయి, దుష్టత్వంలో జీవిస్తున్నాయి, బహుపాపులుగా వారు జీవిస్తున్నారు. ఆ పట్టణాలు ఏంటి? సొదొమ, గొమొర్రా, అద్మా అనేటువంటి మరో పట్టణం ఉంది, సెబోయిము అనేటువంటి మరో పట్టణం కూడా ఉంది. దేవుడు ఈ పట్టణాలను కూడా వ్రాయించాడు. పరిశుద్ధ గ్రంథమును మీరు చదువుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు మరలా ఆయా సందర్భాలలో దేవుడు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. గత చరిత్రలో లోతు గారి కాలంలో దేవుడు తన తీవ్రమైనటువంటి కోపంతో పట్టణములను ఎలా దహించి వేశాడో ముందుకు రాబోతున్నటువంటి మనుషులకు ఒక దృష్టాంతంగా వాటిని చెప్పటానికి, వీటిని ఉదాహరణలుగా రాబోయే కాలంలో ప్రయోగిస్తూ దేవుడు కొన్ని పట్టణాలను మరలా చేర్చుతున్నాడు. సాధారణంగా లోతు గారిని గురించి ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ ప్రపంచానికి అంతటికీ, బైబిల్ చదివినటువంటి అనేక మందికి గుర్తొచ్చే పట్టణాలు ఏంటి? సొదొమ గొమొర్రా మాత్రమే. కానీ సొదొమ గొమొర్రాతో పాటుగా మిగిలిన ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని పట్టణాలు కూడా ఉన్నాయి. అవి కూడా దేవుని తీక్షణమైనటువంటి ఉగ్రతకు బలైపోయాయి. అగ్ని గంధకముల చేత అవి కూడా కాల్చబడ్డాయి. అగ్ని గంధకముల చేత కాల్చబడిన పట్టణాలు ఏమిటి అనగానే సొదొమ గొమొర్రా అని మాత్రమే అనుకుంటారు మీరు. లేదు, ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నాయి. వాటి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. వీటి ఆధారాలను ముందుగా మీకు చూపించిన తర్వాత నేను లోతు గారి యొక్క వ్యక్తిత్వాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను.
ప్రియులారా, చక్కగా మీరు వీటిని చూడండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 22వ వచనం నుంచి, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 22వ వచనం నుంచి, కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశము నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశము యొక్క తెగుళ్లను యెహోవా దాని మీదకి రప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి వెత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేనిని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహా కోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. ఒకవేళ దేవుని కట్టడలను ఆజ్ఞలను ఇశ్రాయేలీలు అతిక్రమిస్తే దేవుడు ఒకనాడు కొన్ని పట్టణాలకు పట్టించిన గతే వీరికి కూడా పడుతుంది అని దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూసాం. ఆ సందర్భంలో దేవుడు ముందుగా శిక్ష విధించినటువంటి పట్టణాల పేర్లను ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు చూడండి. సొదొమ గొమొర్రా అద్మా సెబోయిము. సాధారణంగా పైకి మనకు వినిపించేటువంటి పదాలు కేవలం సొదొమ గొమొర్రా మాత్రమే సాధారణంగా, కానీ ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అద్మా సెబోయిము అనేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయాన్ని మీకు ముందుగా తెలియచేయకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు సొదొమ గొమొర్రాలను గూర్చి విన్నాం, కానీ అద్మా సెబోయిములు ఏమిటి అని మీరు అనుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ మీకు సందేహాలు కలిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక ముందుగా సందేహ నివృత్తిని మీకు నేను చేస్తున్నాను. సొదొమ ప్రాంతం గొమొర్రా ప్రాంతం దేవుని కోపాగ్నికి బలైపోయినప్పుడు వాటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు దేవుని కోపాగ్నికి బలయ్యాయి. వాటితో పాటుగా ఇవి కూడా నాశనమయ్యాయి. వాటితో పాటు ఉన్నటువంటి ఆ పట్టణాల పేర్లేంటి? అద్మా సెబోయిము. ప్రియులారా, దేవుడు ఏ ఒక్కరిని కూడా నిష్కారణంగా శిక్షించడు. అద్మా సెబోయిములు కూడా ఎందుకు నాశనం చేయబడ్డాయి? ప్రక్కనే ఉన్నందుకు కాదు, ప్రక్కనే ఉండి దేవుని కొరకు బ్రతకనందుకు, వీరి పాపములో వారు వారి పాపంలో వీరు పాలిభాగస్తులైనందుకు దేవుడు వీరందరినీ కలిపి నాశనం చేశాడు. ఒకవేళ అద్మా సెబోయిములు దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతికితే వారిని తప్పించడానికి దేవుడు ఏమాత్రం వెనుకాడాడు. లోతునే తప్పించాడు కదా. లోతును తన కుటుంబాన్ని తప్పించడానికి దేవుడు ప్రణాళిక రచించాడు కదా. ఒక వ్యక్తిని గూర్చి, ఒక కుటుంబాన్ని గూర్చి ఆలోచించిన దేవుడు ఒక పట్టణాన్ని గూర్చి, ఒక ప్రాంతాన్ని గూర్చి, అనేక మంది మనుషులను గూర్చి ఆలోచన చేయడా? అయితే అద్మా సెబోయిములు కూడా దేవుని దృష్టికి విరోధులే, దేవుని దృష్టికి పాపాత్ములే. సొదొమ గొమొర్రాలు ఎలాగైతే పాపం చేసి దేవుని యొక్క దృష్టికి బహుపాపులుగా జీవించి దుష్టులుగా వారు బ్రతుకుతున్నారో, అద్మా సెబోయిముల్లో ఉన్నటువంటి మనుషులు కూడా అలాగే ఉన్నారు. మరో చక్కని మాటను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడాలి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా యంత్రాంగము మండుచున్నది. ఎఫ్రాయిమీలను గూర్చి, ఇశ్రాయేలీలను గూర్చి దేవుడు పలికిస్తున్నటువంటి మాట. వారు మారు మనస్సు నొందితే, వారు దేవుని కొరకు బ్రతికితే, దేవుని చిత్తమును మరలా వారు ఎరిగి దేవుని మార్గంలో ప్రయాణిస్తే వారిని దేవుడు క్షమిస్తాను అని చెప్పేటువంటి సందర్భం ఇది. నేను అద్మాను వలె మిమ్మల్ని ఎందుకు చేస్తాను? సెబోయిము వలె మిమ్మల్ని ఎందుకు చేస్తాను? మీరు మారు మనసు నొందితే మిమ్మల్ని నేను చేర్చుకుంటాను. ఒకవేళ మీరు నా మాటలను అతిక్రమిస్తే వారికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఈ విషయాలను దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, ఇక్కడ ఈ ప్రాంతాలను దేవుడు ప్రయోగించటంలో ఆయన యొక్క ఆంతర్యం ఏంటి? అవును, సొదొమ గొమొర్రాలతో పాటు ఇంకా చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలు దేవుని యొక్క దృష్టికి విరోధంగా బ్రతికాయి, పాపాత్ములుగా వారు జీవించారు, కనుక వారిని దేవుడు నాశనం చేశాడు. అయితే ఈ సందర్భాలను గూర్చి చెప్పేటప్పుడు అన్ని ప్రాంతాలను అక్కడ ప్రస్తావించటం వీలు పడదు కనుక
సాధారణంగా సొదొమ గొమొర్రా అనేటువంటి పదాలను ప్రయోగిస్తూ ఉంటారు. అయితే కేవలం ఆ 2 పట్టణాలను మాత్రమే మీరు అనుకోకుండా ఈ విషయాలను దేవుడు పొందుపరిచాడు. అద్మా సెబోయిం అనేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా, అసలు ఈ ప్రాంతాలు భౌగోళికంగా ఎక్కడున్నాయి అనగానే ఆదికాండంలో వీటి యొక్క వివరణ మనకు దొరుకుతుంది. లోతు గారు సొదొమ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఈ ప్రాంతంలో లోతు గారు నివసిస్తున్నప్పుడు ఆ కాలంలో ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇంకా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను, అద్మా సెబోయిం పట్టణాలను నాశనం చేయకముందు ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఒక యుద్ధం జరిగింది. దీనిని గురించి క్లుప్తంగా మీరు నేర్చుకోవటానికి కొన్ని మాటలను మీకు చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. షేనారు రాజైన అమ్రాపేలు, ఎల్నాసరు రాజైన అరియోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీల రాజైన తెదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బెర్షాతోను, అద్మా రాజైన షెనాబుతోను, సెబోయేయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. ఈ సందర్భంలో మనం ఈ మాటలను చదువుతున్నప్పుడు ఆ కాలంలో ఒక యుద్ధం జరిగింది అని మనకు అర్థమవుతుంది. ఈ యుద్ధంలోనే లోతుగారిని, లోతుగారి యొక్క కుటుంబాన్ని, లోతుగారి యొక్క సంపద అంతటిని కూడా శత్రురాజులు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము గారు వెళ్ళి వారందరినీ మరల తిరిగి కాపాడతారు. ఈ రాజులను కూడా అబ్రహాము గారు తన దగ్గర ఉన్నటువంటి సేవకులను తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి కాపాడతారు. ప్రియులారా, చక్కగా మీరు ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవచ్చు. అయితే మీకు విషయం తెలియటానికి ఈ యొక్క వాక్య భాగాన్ని ముందుగా మీకు తెలియజేశాను. ఇక్కడ ఒక 4 రాజులు ఒకవైపు, 5 రాజులు మరోవైపు కనిపిస్తున్నారు. వీరికి యుద్ధం జరిగింది. ఈ 4 రాజులు ఒకవైపు ఉన్నారు, 5 రాజులు మరోవైపు ఉన్నారు. ఈ 5 రాజుల్లో ఎవరెవరు ఉన్నారో చూడండి. సొదొమ రాజు ఉన్నాడు, గొమొర్రా రాజు ఉన్నాడు, అద్మా రాజు ఉన్నాడు, సెబోయిము రాజు ఉన్నాడు, అలాగే సోయరను బెలరాజు కూడా ఉన్నాడు. ఈ ప్రాంతాలన్నీ కూడా కలిసి ఉండేవి, దగ్గరగా ఉండేవి. దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయాలనుకున్నప్పుడు అద్మా సెబోయిములు కూడా నాశనం చేయబడ్డాయి. కలిసి ఉన్న ప్రాంతాలు పాపములో కూడా కలిసిపోయాయి. దేవునికి విరోధముగా ఒక ప్రాంతం నివసిస్తున్నప్పుడు మరో ప్రాంతం కూడా ఆ విధంగానే దేవునికి విరోధంగా బ్రతకడం దేవుడు చూస్తే ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని అని తేడా లేకుండా ఏ ప్రాంతాన్నైనా సరే ఆయన శిక్షించటానికి వెనుకాడటం. చక్కగా ఈ విషయాలు ఈ పాఠ్యభాగాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అయితే లోతు గారి దగ్గరకు మనం వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా ఈ ప్రాంతాలకు వచ్చి ఆయన నివసిస్తున్నప్పుడు మధ్యలో ఈ యుద్ధం జరిగింది. అబ్రహాము గారు వెళ్ళి వారందరినీ రక్షించి తీసుకొచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి. సొదొమ గొమొర్రా ఈ ప్రాంతాలను కూర్చినటువంటి మొర దేవుని దగ్గరకు బహుభారముగా వెళ్ళింది. ఈ విషయాన్ని దేవుడు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. ముందుగా దేవుడు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. చక్కని విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడు దేవదూతలను పంపిస్తున్నాడు. వారు మనుష్య ఆకారంలో వచ్చి భూమి మీద ఏ ప్రాంతాన్ని ఎంతవరకు నాశనం చేయాలి, దేవుని ఉగ్రతకు అర్హమైనటువంటి ప్రాంతాలు ఏవే ఉన్నాయో తెలియచేయటానికి, చెప్పటానికి, నాశనం చేయటానికి, దేవుని యొక్క విధిని పాటించటానికి భూమి మీదకి వచ్చారు. ఈ విషయం అంతటిని అబ్రహాముకు కూడా వారు తెలియజేశారు. వీళ్ళరా ఈ సంగతులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే అద్భుతమైనటువంటి జ్ఞానం మనం నేర్చుకోగలం. ఆదికాండం 18వ అధ్యాయం 20-21 వచనాలను చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. దేవుడు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు.
భూమి మీద ఒక పట్టణాన్ని, కొన్ని పట్టణ ప్రాంతాలను నాశనం చేయాలి అనుకునే నిర్ణయం తీసుకునే ముందు దేవుడు ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడో చూడండి. నా దగ్గరకు బహుభారమైన మొర నా సన్నిధికి చేరుతోంది. నిజంగా సొదొమ గొమొర్రా ప్రజలు ఆ విధంగానే ఉన్నారా? ఆ విధంగా ఉన్నారో లేదో నేను దేవదూతలను పంపించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. నా యొద్దకు వచ్చినటువంటి మొర చొప్పున వారు చేసిరో లేదో చూచెదను అంటే ఆయన స్వయంగా ఆయనే వస్తాడని కాదు, ఆయన దూతలను పంపించాడు. వారు మనుష్యాకారంలో వచ్చారు. వారే సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిం ప్రాంతాలను నాశనం చేశారు. ముందుగా ఈ విషయాన్ని దైవజనుడైనటువంటి అబ్రహాము గారితో తెలియజేస్తున్నారు. అప్పుడు అబ్రహాము గారు అక్కడ లోతు గారు ఉన్నారు కదా, తన తమ్ముడైన, అంటే తన అన్నయ్య అయిన హారాను కుమారుడైన లోతున్నాడు కదా, తన తమ్ముడైన లోతున్నాడు కదా. మరి ఆ ప్రాంతాలను దేవుడు నాశనం చేయాలని నిర్ణయం తీసుకొని దేవదూతలను పంపించినప్పుడు దేవుని ఉగ్రతకు లోతు కూడా బలైపోతాడా? నిజంగా లోతు నీతిమంతుడు. ఎంతటి భయంకరమైన పాపాత్ములైన మనుషుల మధ్య జీవిస్తున్నా, పట్టణమే దేవునికి ఎదురు తిరుగుతున్నా, ఆ పట్టణంలో ఒక్కడుగా లోతున్నా ఆ లోతు పాపమును అంటించుకోడు, పాపాత్ముడుగా అయితే బ్రతకడు. ఆ విషయం అబ్రహాము గారికి మనస్సులో స్థిరంగా ఉంది. కనుక ఆ దేవదూతలను అబ్రహాము గారు అడుగుతున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. దుష్టులతో కూడా నీతిమంతులను శిక్షించుట నీకు దూరమగును గాక. తండ్రి, నీ చిత్తమైతే ఆ ప్రాంతాలలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాలను నీవు శిక్షించకుండా కాపాడతావా? నీవు ఆగుతావా? నీ ఉగ్రతను నీవు నిలుపుదల చేస్తావా? అంటే అవును, 50 మంది నీతిమంతులు ఉంటే ఒక పట్టణాన్ని నేను కాపాడతానంటున్నాడు. 50 మంది ఉండరేమో తండ్రి, 45 మంది ఉంటారేమో, పట్టణాన్ని కాపాడతావా? ఆ పట్టణాన్ని కాపాడతాను. 45 మంది నీతిమంతులు ఉంటే ఒక పట్టణాన్ని కాపాడతాను. మిగిలిన వారందరూ కూడా వందలుగా, వేలుగా, లక్షలుగా, కోట్లుగా దేవునికి కానివారు ఉన్నా, దేవుని చిత్తమును అతిక్రమిస్తున్నా నేను ఓరిమి పడతాను, కాపాడతాను. ఈరోజు ఒకవేళ మనుషులు అనుకోవచ్చు, మేమంతా ఇంత దరిద్రులుగా ఉన్నాము, ఇంత పాపాత్ములుగా ఉన్నాం, దేవుని శిక్ష మా మీదకి రావటం లేదేంటని. ఒక నీతిమంతుడు మీ మధ్య ఉంటే ఆ నీతిమంతుడిని బట్టి మీరు కాపాడబడుతున్నారు. మీ మీదకి దేవుని శిక్ష ఇంకా రాకుండా ఆగుతోంది, కానీ ఎప్పటికైనా వస్తుంది. ఆ నీతిమంతుడిని దేవుడు తప్పిస్తాడు, మిమ్మల్ని దేవుడు వేసేస్తాడు. దేవుని నిర్ణయాలను అనాలోచితంగా తీసుకోకూడదు. నేను దుష్టునిగా బ్రతుకుతున్నాను, నా మీదకి ఇంకా శిక్ష రాలేదంటే అని ఒకడు అడుగుతాడు. ఎంత దరిద్రంగా వాడు ఆలోచిస్తున్నాడో చూడండి. నా మీదికి శిక్ష రావటం లేదేటని నీవు దేవుణ్ణి అడుగుతున్నావా? ఎవరైనా పోలీసుని నాకు ఇంకా లాఠీ దెబ్బ కొట్టలేదేంటి అని అడుగుతారా? ఎవరైనా జడ్జిని నాకు ఇంకా ఎక్కువ శిక్ష వేయలేదేంటి అని అడుగుతారా? వేసిన శిక్షతో సరిపెట్టుకుని బయటకు వెళ్తారు, కొట్టిన దెబ్బలతో సరిపెట్టుకుని ఇంటికి వెళ్తారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనిషి వింత ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. నేను పాపాత్ముడినే, నేను బహుఘోర పాపినే, నేను ఇంకా శిక్ష పొందలేదేంటి అని దేవుణ్ణి తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అంటే నీవు శిక్షించవా, నీవు అసమర్థుడువా అని దేవుణ్ణి తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నాడంటే వీడి యొక్క పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మీరు ఆలోచన చేయాలి. ఒక పోలీసు ముందు ఒక నేరస్తుడు ఇలా అడిగితే, ఒక దోషి ఇలా అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? వాడు పిచ్చోడు కింద లెక్క. నన్ను నీవు శిక్షించటం లేదేంటి అని పోలీసు వారిని అడుగుతున్నాడు అనుకోండి, పోలీసు వారు వీడిని చూసి జాలి పడతారు. ఉందరా నీకు శిక్ష ఉంది తొందరలోనే, తొందరపడకు. ప్రియులారా, మీరైతే అట్టివారుగా ఉండకూడదు. మనము పాపము చేసినా దేవుని శిక్ష మన మీదకు రాలేదు అంటే దేవుడు కృప కలిగి ఉన్నాడు, దేవుడు కరుణతో ఉన్నాడు. మన చుట్టూ ఎక్కడో మనలను గూర్చి ప్రార్థించి మన కొరకు ఆలోచన చేసి నీతిమంతుడు ఉండడాన్ని బట్టి, నీతిమంతురాలు ఉండడాన్ని బట్టి, వారిని బట్టి నువ్వు రక్షింపబడుతున్నావు. వారిని బట్టి నీ మీదకి శిక్ష ఇంకా రాకుండా ఉంది.
సొదొమ గొమొర్రా అద్మా సెబోయిం ప్రాంతాలలో లోతు ఉండడాన్ని బట్టి దేవుడు ఇంకా ఆలోచించాడు. లేకపోతే ఎప్పుడే వారు శిక్షకు గురైపోతారు. అబ్రహాము గారు అడుగుతున్నారు, తండ్రి ఒక నీతిమంతుడు నీ శిక్షకు పాత్రుడు కాడు కదా, నీ ఉగ్రతకు పాత్రుడు కాడు కదా, నీ కృపకే కానీ నీ కరుణకే కానీ నీ శిక్షకు నీ ఉగ్రతకు అతడు పాత్రుడు కాడు కదా, నీతిమంతులను నీవు శిక్షించవు కదా. అయితే ఒక 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడతావా? 40 మంది ఉంటే కాపాడుతానంటున్నాడు మరలా దేవుడు. 50 మంది ఉంటే కాపాడతావా అని అడిగిన అబ్రహాము, 45 మంది ఉంటే కాపాడతావా అని అడిగిన అబ్రహాము 40 మంది దగ్గరికి వచ్చేసాడు. ఆ తర్వాత 30 మంది ఉంటే కాపాడతావా, 20 మంది ఉంటే కాపాడతావా? ఇక చిట్ట చివరిగా నిన్ను ఒక్కసారి అడుగుతాను, 10 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతున్నాడు. అంటే లోతు గారు ఉన్నారని అబ్రహాము గారికి తెలుసు, కానీ మిగిలిన వారిలో ఎందరు ఉన్నారని అబ్రహాము గారికి తెలియదు కదా. కనీసం లోతు గారితో పాటు ఒక 10 మంది ఉండకపోరా అనుకుంటున్నాడు అబ్రహాము గారు. నీతిమంతుడు అలాగే ఆలోచన చేస్తాడు. నేను ఒక్కడనే కాదు, నా వలే కొంతమంది అయినా నీతిమంతులు ఉంటే బాగుండు అని ఆలోచన చేస్తాడు, ఉండాలి అని కోరుకుంటాడు. ఒక 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడతావంటే దేవుడు 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణములను నాశనము చేయక మానేదను అంటున్నాడు. చాలించాడు, వెళ్ళిపోయాడు. ఇక నీవు అడగడానికి లేదు, నేను చెప్పడానికి కూడా లేదు. ఒక్కడే ఉంటాడంటావా? లోతు ఒక్కడే నీతిమంతుడు అంటావా? ఒక్కడిని తప్పించటం నా ప్రణాళిక, అయితే వారిని శిక్షించటం కూడా నా ప్రణాళిక. నిజంగానే ఆ దేవదూతలు ఆ పట్టణంలోనికి వెళ్ళారు. అక్కడ పరిస్థితులను చూస్తున్నారు. ఈ దేవదూతలుగా వచ్చినటువంటి మనుష్య ఆకారంలో ఉన్నటువంటి వారిని కూడా సొదొమ ప్రజలు, గొమొర్రా ప్రజలు, అద్మా సెబోయిం ప్రజలు ఏం చేయాలని చూస్తున్నారు? ఆ సొదొమలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఆ మనుష్యులను కూడుకోవాలనుకుంటున్నారండి. అంటే వారితో వ్యభిచరించాలనుకుంటున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. లోతు వారిని అడ్డుకుంటున్నాడు. లోతు ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి వారిని ఈ సొదొమ ప్రజలు కూడాలి అనుకుంటున్నారంటే నిజమే. వీరి నిమిత్తము నా యొద్దకు వచ్చినటువంటి మొర నిజమే. వీరిని శిక్షించటానికి నేను ఏమాత్రం తడవు చేయకూడదు, వీరిని వెంటనే శిక్షించాలి. దేవుడు లోతును తప్పించాడు. నీవు నీతిమంతుడు గనుక, నిన్ను బట్టి పట్టణాలను కాపాడటం కష్టం కనుక, నీవొక్కడవే ఉన్నావు కనుక నీవు ఎవరిని తీసుకొస్తావు బయటికి? నీతో పాటు దేవుని మార్గంలో ఉంచటానికి ఎవరిని తీసుకొస్తావు బయటికి అనగానే తన భార్య, లోతు భార్య, తన కుమార్తెలు 2. ఇక ఎవరు వింటారు? లోతు గారి మాట ఇంకెవరు వింటారు? ఇక ఎవరు వినరు. అల్లుళ్ళు ఉన్నారు, కాబోయే అల్లుళ్ళు ఉన్నారు. వారు లోతు మాట వినలేదు. లోతు వారి దృష్టికి ఎగతాళి చేసేవాడుగా కనిపించాడు. దేవుడు ఈ పట్టణ ప్రాంతాలను నాశనం చేయబోతున్నాడు. మన ఆస్తి, మన సంపద, మన దాసులు దాసీలు ఇక్కడే మనం విడిచిపెట్టి మనం పారిపోవాలి. రండి. ఈ పట్టణంలోనికి వచ్చినటువంటి ఆ 2 మనుషులు దేవదూతలు ఈ పట్టణాలను శిక్షించడానికి వచ్చారు. మనకు ఒక చక్కని అవకాశం ఇచ్చారు. మన ప్రాణాలను మనం కాపాడుకుందాం రండి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం బ్రతుకుదాం రండి. వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు దేవుడు, మనల్ని వెళ్ళిపోమన్నాడు దేవుడు అని అన్నప్పుడు లోతు యొక్క కాబోయే అల్లుల దృష్టికి లోతు గారు ఎలా కనిపించారు? ఎగతాళి చేసేవాడుగా కనిపించారు. ఈరోజు దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు చాలామందికి ఈ మాటలు ఎగతాళిగా ఉంటాయి. ఎందుకంటే అన్ని మాటల్లోనే వినిపిస్తున్నాయి తప్ప వారి కంటికి కనిపించడం లేదు కనుక. కంటికి కనిపిస్తే ఇంకే ఉంది? నువ్వు బ్రతుకుతావా? శిక్షలోకి వెళ్ళిన తర్వాత నువ్వు బ్రతుకుతావా? గవర్నమెంట్ చెప్పినటువంటి సూత్రాలన్నీ కూడా ముందు చెవులకు వినిపిస్తాయి అంతే, పత్రాలలో ఉంటాయంతే. శిక్ష కంటికి కనిపిస్తే తప్ప నేను దానిని నమ్మను అంటే శిక్షలోనికి వెళతావే తప్ప నువ్వు తప్పింపబడలేవు, బాగుపడలేవు. ప్రభుత్వ చట్టం ఏదైనా సరే పత్రాలలోనే కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్పినటువంటి సూత్రాలు ఏవైనా సరే అక్షర రూపంలో కనిపిస్తాయి, మన చెవులకు వినిపిస్తాయి. వాటిని మనం పాటించాలి కదా. ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశ చట్టాలను పాటించాలి కదా. లేదు, అవి కార్యరూపం దాల్చినప్పుడు, అంటే నేను అతిక్రమిస్తే శిక్ష ఎలా విధింపబడుతుందో నీవు నాకు చూపిస్తే అప్పుడు నేను వాటిని నమ్ముతాను అంటే నువ్వు ఈ లోపు జైలుకు పోతావు కదా.
నువ్వెక్కడ తప్పింపబడతావు? ఇక నువ్వు మారే అవకాశం ఏముంది? వాటి నుండి నీవు దూరమయ్యే అవకాశం నీకు కలుగుతుందా? శిక్షలోనికి నువ్వు వెళ్తావు కదా, జైలు జీవితంలోనికి నువ్వు వెళ్తావు కదా, జరిమానా నీకు విధింపబడుతుంది కదా. దేవుని మాటలు కూడా ముందుగా వినిపిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యం మన కళ్ళకు కనిపిస్తుంది. అయితే శిక్ష మనకు కనిపిస్తేనే మనం నమ్మాలి అనుకుంటే శిక్షలోనికి వెళ్ళిన తర్వాత అది కనిపిస్తుంది. అప్పుడు నమ్మడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకానొక సందర్భంలో ఈ విషయం తెలియజేస్తున్నారు. ధనవంతుడైన వాడు దేవుని దృష్టికి విరోధంగా బ్రతికాడు, తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు. వాడు చచ్చాక శిక్షలోనికి వెళ్ళిపోయాడు. శిక్షలోనికి వెళ్ళిన తర్వాత వాడు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్నటువంటి తన 5 సహోదరులైనా మారాలని వాడు కోరుకుంటున్నాడు, కానీ వాడు మారడానికి అవకాశం లేదు అని ప్రభు తెలియజేస్తున్నారు. కనుక దేవుని మాటలు మనకు కనిపించినప్పుడు, వినిపించినప్పుడు వాటిని నమ్మాలి. వాటిని మేము కార్యరూపం దాల్చినప్పుడు చూస్తే నమ్ముతాం అనుకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకెవ్వరూ ఉండడు. నీవు శిక్షలోనికి వెళ్ళిపోతావు. శిక్షలోనికి వెళ్ళిన తర్వాత మారడానికి, మారు మనసు నొందటానికి, దేవుని కొరకు బ్రతకడానికి అవకాశమే ఉండదు. నీవు పాతాళమునందు చేయుటకు పని లేదు, మారడానికి అవకాశం లేదు. ప్రియులారా, లోతుకు కాబోయే అల్లుల దృష్టికి లోతు ఎగతాళి చేసేవాడుగా కనిపించాడు. కనుక ఏమైపోయారు? వారు అగ్నికి బలైపోయారు. అగ్ని గంధకములతో కాల్చబడ్డారు. ఇక ఎవరిని తప్పిస్తాడు? తన్ను తాను బ్రతికించుకున్నాడు, తన కుమార్తెలను బ్రతికించుకున్నాడు, తన భార్యను బ్రతికించాలనుకున్నాడు, కానీ తన భార్య వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇక బ్రతికినది ఎవరు అంటే లోతు, తన 2 కుమార్తెలు మాత్రమే. ప్రియులారా, దేవుడు విధించినటువంటి శిక్ష నుండి తప్పింపబడినటువంటి లోతు ఒక అద్భుతమైన పాఠాన్ని తెలియజేస్తున్నాడు. సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము ఈ ప్రాంతాలు దేవుని దృష్టికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు, పాపపు క్రియలతో జీవిస్తున్నప్పుడు, దుష్టత్వంలో వారు మునిగి తేలుతున్నప్పుడు, వారిని గూర్చిన మొర పరలోకమునకు ఒక భారమైనటువంటి మొరగా వెళ్ళినప్పుడు, దేవుడు ఈ విషయమై దేవదూతలను భూమి మీదకి పంపించి శిక్ష విధింపమన్నప్పుడు, ఆ శిక్షలో నుండి లోతు తప్పింపబడ్డాడంటే కారణం ఏంటి? లోతు దేవుని కొరకు బ్రతికాడు. తన తరములో తన చుట్టూ ఉన్న పట్టణ ప్రజలందరికంటే లోతు నీతిమంతుడుగా జీవించాడు. వారంతా కామతప్తులుగా జీవిస్తున్నారు. వారి పట్టణంలోనికి వచ్చినటువంటి 2 క్రొత్త మనుషులను చూడగానే వారు వారిని కూడాలనుకుంటున్నారంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి స్థితి. నిజమే, వీరిని గూర్చి వచ్చినటువంటి మొర నిజంగానే శిక్షార్హమైనది. ఈ పట్టణాలన్నీ కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడాలి. సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిము ఈ ప్రాంతాలన్నీ కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడాలి. ఏమాత్రం మరో ఆలోచన లేకుండా, మరో మాట లేకుండా ఈ పట్టణాలన్నీ నాశనం చేయబడాల్సిందే అని దేవుడు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేశాడు. ఎంత భయంకరంగా నాటి ప్రజలు జీవిస్తున్నారో చూడండి. అంత భయంకరమైన ప్రజల మధ్య జీవిస్తున్నటువంటి లోతు తన నీతిని విడిచిపెట్టాడా? తన భక్తి మార్గమును విడిచిపెట్టాడా? దేవుని కొరకు బ్రతికే విధానమును విడిచిపెట్టాడా? ప్రియులారా, మీరు కూడా ఆలోచన చేయండి. మనం కూడా అటువంటి ప్రాంతాలలోనే ఉన్నాం. మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సందర్భంలో తెలియజేసిన మాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 28-29 వచనాలను చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 28-29 వచనాలు. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనుష్య కుమారుని రాకడకు ముందు ఎలా ఉంటుందో చూడండి. ఒకనాడు లోతు దినములలో జరిగినట్టే జరుగుతుంది. లోతు తప్పింపబడ్డాడు. పట్టణాలన్నీ అగ్ని గంధకములకు ఆహుతైపోయాయి, నాశనమైపోయాయి. శిక్ష విధింపబడినది. ఏ ఒక్కరూ తప్పింపబడలేదు.
ఆ ప్రకారముగానే మనుష్య కుమారుని రాకడ దినములలో కూడా జరుగును. ఆయన వచ్చినప్పుడు కూడా ఈ విధంగానే పరిస్థితి ఉంటుంది. అంత్యకాలంలో, చిట్ట చివరి కాలంలో ఉన్నటువంటి మనం, చివరి గడియలలో ఉన్నటువంటి మనం, లోతు గారు సొదొమ గొమొర్రా అద్మా సెబోయిము వంటి ప్రాంతాలలో నివసిస్తున్న ఆ ప్రజల యొక్క చెడుతనమును ఏమాత్రం స్వీకరించకుండా, వాటికి ఆకర్షితులు కాకుండా దేవుని కొరకు బ్రతికారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. కనుక దేవుడు లోతును తప్పించటానికి ప్రణాళికను రచించాడు. ఈ మాటలను పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మనము కూడా ఈ పాపపు ప్రపంచంలో నీతిగా జీవించాలని, ఏమాత్రం మలినమును అంటించుకోకుండా బ్రతకాలని, దేవుని కొరకు నిర్దిష్టమైనటువంటి బ్రతుకును కలిగి ఉండాలని పేతురు గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తున్నారు. ఆ అద్భుతమైన మాటలను ఇప్పుడు మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రొత్త నిబంధనలో పొందుపరిచినటువంటి ఈ మాటలలో ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యం దాగి ఉందో ఆలోచన చేయండి. నాటి కాలమందు లోతు దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఉగ్రత నుండి తప్పింపబడ్డాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రా అద్మా సెబోయిము ఈ ప్రాంతాలన్నీ బహు భయంకరమైనటువంటి పాపపు ప్రవృత్తి కలిగిన ప్రాంతాలు. వారు బహుపాపులు, దుష్టులు. అట్టి వారి మధ్య జీవిస్తున్నటువంటి లోతు ఒకనాడు అబ్రహాముతో జీవించాడు. చాలా గొప్ప జీవితం, ఆనందకరమైనటువంటి జీవితం. కానీ అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మధ్య కలహం పుట్టడాన్ని బట్టి, వీరిద్దరూ దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడటాన్ని బట్టి, పైకి అందంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలను చూచి లోతు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలు లోపలైతే చాలా దరిద్రంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. వెలుగులతో విరజిమ్ముతున్న ఆ ప్రాంతాలన్నీ చీకటిలో మగ్గుతున్నాయి, చీకటిలో మగ్గుతున్నాయి. ప్రియులారా, ఆ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత లోతు ఎలా జీవిస్తున్నాడో చూడండి. ఆ 2 మాటలలో ఎంత అద్భుతమైన వివరణ ఉందో చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, వారి ప్రవర్తన చేత దినదినము లోతు నొప్పింపబడ్డాడు. తన మనస్సులో నొచ్చుకున్నాడు. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు వీరు? దేవునికి అవిధేయులుగా, దేవుని చిత్తమును అతిక్రమిస్తూ, దేవుని మీద కనీసపు భక్తి లేకుండా, అవగాహన లేకుండా దుర్మార్గులుగా జీవిస్తున్నారు, కామతప్తులుగా జీవిస్తున్నారు. వారిని చూస్తున్నప్పుడు, వారి ప్రవర్తనను చూస్తున్నప్పుడు లోతు ఎంతగా నొప్పింపబడ్డాడో చూడండి. ఈరోజు మనం కూడా అలాగే నొప్పింపబడుతూ జీవించాలి. మన చుట్టూ ఎందరో దుర్మార్గులు కామ వికారయుక్తమైన ప్రవర్తన చేత మన చుట్టూ వారు బ్రతుకుతూ మనల్ని నొప్పిస్తున్నారు. మనం నొప్పింపబడుతున్నాం. మీరు నొప్పింపబడుతున్నారా లేక వారితో ఏకీభవిస్తున్నారా? మీరు వారిని చూచి బాధపడుతున్నారా లేక వారితో పాటు మీరు కూడా ఆనందిస్తున్నారా? జాగ్రత్త. ఆనందిస్తే మీరు కూడా వారితో పాటు శిక్షలోనికి వెళతారు. ప్రత్యేకింపబడితే, వారిని చూచి నొప్పింపబడి వారికి వాక్యమును నేర్పించి బ్రతికించాలనే ఆలోచనతో మీరు బ్రతుకుచూ ఉంటే, దేవుని చిత్తమును నెరవేర్చుచూ ఉంటే మీరు తప్పింపబడతారు. వ్రాయబడిన మాటను మీరు చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన దానిని బట్టి, తాను వినిన దానిని బట్టి ప్రతి దినము తన మనస్సును నొప్పించుకొని వచ్చాను.
తాను ఏది చూచినా, తాను ఏది విన్నా అంతా అసభ్యకరమైనటువంటి వార్త, అసభ్యకరమైనటువంటి జీవితాలు. ఈరోజు మన చుట్టూ చూడండి, పనికిరాని జీవితాలు, దేవునికి ఏమాత్రం పనికిరాని జీవితాలు, దేవుని న్యాయమును అతిక్రమిస్తున్నటువంటి జీవితాలు, దేవుని కొరకు ఏమాత్రం ఆలోచన లేని జీవితాలు. ఏది విన్నా, ఏది చూచినా అనుదినం నొప్పింపబడుతున్నాం, అనుక్షణం నొప్పింపబడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. లోతు వలె మనలను కూడా దేవుడు తప్పించి ఈ భయంకరమైన వేదన నుండి విముక్తిని అనుగ్రహిస్తాడని ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థనలో వేడుకుంటున్నాం. ప్రియులారా, ఇట్టి భక్తి జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారే రక్షింపబడతారు, వారే తరానికి ఒకరుగా మిగులుతారు. ఈ పాఠాలన్నీ దేవుడు ఊసిపోక రాయించాడు అనుకుంటున్నారా? ఒక నోవహు గారిని గూర్చి, లోతు గారిని గూర్చి ఊసిపోక రాయించాడు అనుకుంటున్నారా? చదివి పాఠాలు నేర్చుకోవాలి, జీవిత సత్యాలు గ్రహించాలి. మీ చుట్టూ ఉన్నటువంటి ఈ లోకమును చూచి మీరు మైమరిచిపోకూడదు, మేలుకోవాలి. మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఒక్కసారి వాక్యం అనే అర్థంలో మీ బ్రతుకును చూసుకోవాలి. మిమ్మల్ని మీరు దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నడుం బిగించాలి. యుద్ధ సైనికులుగా మారాలి. పరుగు పందెంలో నీరసించిపోకూడదు, గురువైపు చూస్తూ పరుగు పెట్టాలి. దేవుని వాక్యం అనుదినం నేర్చుకుంటూ దేవుని కొరకు ఈ బ్రతుకును కొనసాగించాలి, వెలుగులో బ్రతకాలి. చుట్టూ ఉన్న లోకం మలినకరమైనదే, కానీ ఆ మలినాన్ని ఏమాత్రం అంటించుకోవడానికి వీలు లేదు. అన్ని విషయాలలో, అన్ని కోణాలలో మిమ్మును లోకము లాగటానికి ప్రయత్నం చేస్తుంది, జాగ్రత్త. ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది, జాగ్రత్త. దేవుని వాక్యం హెచ్చరిస్తోంది, బహుపరాక్, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యమే మిమ్మును పరిరక్షిస్తుంది, సంరక్షిస్తుంది. కనుక ఆ వాక్యపు నీడలో బ్రతకండి, ఆ వాక్యపు ఆలనలో బ్రతకండి. దేవుని జ్ఞానమునకు విధేయులే బ్రతకండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని లోతును ఎలా తప్పించాడో మిమ్మల్ని కూడా అలా తప్పిస్తాడు. తరానికి ఒకరుగా బ్రతకండి, తరంలో కొట్టుకుపోయేవారుగా బ్రతకొద్దు. అలాంటి బ్రతుకు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ లోకముతో పాటు కలిసిపోయి జీవిస్తే అలాంటి బ్రతుకు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈరోజు అందరూ చస్తున్నారు, ఒక రోగం వచ్చి చస్తున్నారు, ప్రమాదం జరిగి చస్తున్నారు, ఆయుష్ తీరు చస్తున్నారు. దేవుని కొరకు బ్రతకకపోతే బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. బ్రతికి ఉండి కూడా మృతులుగా జీవించడం ఎందుకు? కనుక బ్రతికి దేవుని కొరకు బ్రతకండి. సజీవులుగా ఉండి నిజంగా సజీవులుగా బ్రతకండి, మృతులుగా బ్రతకొద్దు. ఏదో ఊపిరి ఆడుతుంది కానీ జీవితం అంతా చీకటి జీవితం, మలినకరమైన జీవితం అనేటువంటి ప్రవృత్తిలో మీరు ఉండకండి. మీరు బ్రతికి ఉన్నారంటే దేవుని కోసం బ్రతుకుతూ ఉండాలి. మీ చూపు మంచిదై ఉండాలి, మీ ఆలోచన మంచిదై ఉండాలి, మీ క్రియ మంచిదై ఉండాలి, మీ ప్రవర్తన దేవుని వాక్యమునకు అనుకూలమైనదై ఉండాలి, 100% అనుకూలమైనదై ఉండాలి. అప్పుడు మాత్రమే లోతులా నన్ను కూడా తప్పించు నా తండ్రి అని దేవుణ్ణి అడగగలరు. నోవహులా నన్ను కూడా తప్పించు తండ్రి అని అడగగలరు. ప్రియులారా, మీరు స్త్రీలైనా, పురుషులైనా, నపుంసకులైనా, అంగహీనులైనా ఎవరైనా సరే క్రీస్తు రాజ్యంలోనికి అడుగుపెట్టి యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మం తీసుకొని పాపపు పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనముగా జన్మించిన వారై క్రీస్తు కొరకు, దేవుని కొరకు మీరు బ్రతకండి. క్రీస్తు ద్వారా పరమందున్న తండ్రిని చేరుకోవటానికి నిత్యత్వపు మార్గంలో మీరు బ్రతకండి. అప్పుడు మాత్రమే మీ బ్రతుకుకు ప్రయోజనం ఉంటుంది, లేకపోతే అది వ్యర్థమైన బ్రతుకు. మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పబడినటువంటి వాక్యం అంతటిని ఒక్కసారి మరణ ఆలోచన చేసి మీ బ్రతుకును దేవునికి అంకితం చేసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన తండ్రి,
పాపపు ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి మమ్మును మీరు కరుణించారు. మీ కృపను మా ఎడల వెల్లడి చేశారు. కనుకనే ఈ మాటలు మీరు మాకు వినిపింపజేశారు. అద్భుతమైనటువంటి వివరణగా వ్రాయబడినటువంటి దేవోక్తులను విన్న మేము, చదివిన మేము, చూచిన మేము మా బ్రతుకులను చక్కదిద్దుకొని మీ కొరకు ఇక మీదట జీవించటానికి నాయన తగు నిర్ణయం తీసుకునే నిమిత్తం మీ బిడ్డలందరికీ సహాయం చేయండి. మేమంతా మీ కొరకైన బ్రతుకులో ఉండటానికి కృపను చూపించండి. తరానికి ఒకరుగా బ్రతికే వారముగా ఉండుటకు సహాయం చేయండి. మా చుట్టూ మలినకరమైనటువంటి లోకం మమ్మల్ని ఆకర్షించడానికి, పాపంలో ముంచివేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాయన మేము వారిని చూచి వారి ప్రవర్తనను మేము వింటున్నప్పుడు తండ్రి, బహుగా నొప్పింపబడుతున్న వారిని మీ మార్గంలో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తూ కేవలం మీ కొరకు జీవించటం మాత్రమే పరమావధిగా మేము కలిగి ఉండగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించండి. నాయన ఎందరో బిడ్డలు ఇప్పటి వరకు చీకటి మరణ ఛాయ కలిగినటువంటి ప్రాంతాలలో, జీవితాలలో, ఆలోచనలలో ఉండిపోయారు. నాయన ఈ వాక్యపు వెలుగు చేత వారంతా కూడా రక్షింపబడి క్రీస్తు వెలుగులో ప్రయాణించగలుగుటకు వారికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి దుష్టుని శోధన నుండి, వాడి కీడు నుండి మమ్మల్ని తప్పించి నాయన క్రీస్తు రాజ్యంలో మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.